చావు తప్పదనుకునే సమయంలో ఆ చిన్నారులకు చివరి రోజుల్లో ఆలనా పాలన చూస్తామని చెబుతున్నారు దృష్టి సంస్థ ప్రతినిధులు. తమ సంస్థ ఉద్దేశాన్ని 10 మందికి తెలియాలనే ఉద్దేశంతో గోల్డెన్ సింగర్స్ పేరుతో మెగా ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. కొంతమంది పిల్లలు పుట్టుకతోనే ప్రాణాంతక వ్యాధులతో జన్మిస్తారు. మరికొంతమంది అపంసుఖం తెలియకపోయినా వయసుకు మించిన వ్యాధుల బారిన పడి మరణిస్తారు. అయితే లేక పుట్టిన సంతానాన్ని కాపాడుకోవటం కోసం ఏ తల్లిదండ్రులైనా చివరి వరకు ప్రయత్నిస్తారు. కానీ తమ బిడ్డకు చావు తప్పదని తెలిస్తే ఆ తల్లిదండ్రుల ఆవేదనను తీర్చడం ఎవరితరమో కాదు. అలాంటి పిల్లలను అక్కున చేర్చుకుంటామంటున్నారు దృష్టి అనే సంస్థ ప్రతినిధులు. చివరి అంకంలో ఆ చిన్నారులకు ఆలనా పాలన చూసి సపర్యాయాలు చేయడానికి కంకణం కట్టుకుంది ఆ సంస్థ. స్పెషల్ చైల్డ్ కోసం ఓ మంచి ఉద్దేశంతో ఏర్పడిన ఈ సంస్థ ఉద్దేశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావించారు దృష్టి సంస్థ ప్రతినిధులు. దీనికోసం ఓ మెగా ఈవెంట్ ను ప్లాన్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని గాయని గాయకులను ప్రోత్సహిస్తూనే సంస్థ ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజేయడానికి నిర్ణయించారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గాయని గాయకులకు పోటీలు నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారితో హైదరాబాద్ రవీంద్ర భారతిలో డిసెంబర్ 27న గోల్డ్ సింగర్ రియాలిటీ షోను ఏర్పాటు చేశారు. టెర్మినలీ ఇల్ పీపుల్, పుట్టుకతోటే ప్రాబ్లమ్ తో పుట్టిన వాళ్ళు, అంటే బ్రెయిన్ ప్రాబ్లం కానీ హార్ట్ ప్రాబ్లం కానీ, వారికి అనేక సర్జరీస్ చేయించి తల్లిదండ్రులు ఆఖరికి ఎలాంటి ప్రయోజనం లేక ఇంకా పిల్లలు బ్రతకరు అని తెలిసినప్పుడు ఉన్న ఆ పిల్లల్ని మేము చేరదీసి, అంటే ఇన్ఫాంట్స్ ఉంటారు, 3 ఏళ్ళ 4 ఏళ్ల పిల్లలు అలాంటి వాళ్ళు ఉంటారు. అంటే దిస్ మే ఈవెన్ ఇంక్లూడ్ క్యాన్సర్ ఎఫెక్ట్ అయిన పిల్లలు కానీ, ఎయిడ్స్ ఎఫెక్ట్ అయిన పిల్లలు కానీ అందరూ ఉంటారు ఇందులో. సో వాళ్ళకి ఒక హోమ్, అంటే వాళ్ళని డిఫరెంట్ గా చూడకుండా అందరి పిల్లల్లాగే చూసుకునే ఒక సంస్థ దృష్టి. సో వాళ్ళకి ఒక ప్లే ఏరియా కూడా క్రియేట్ చేస్తున్నాం. వైద్యానికి సంబంధించిన ప్రయత్నాలన్నీ పూర్తయిన తర్వాత ఇక బ్రతకరని వైద్యులు నిర్ధారించిన చిన్నారులను తమ వద్దకు తీసుకురావాలంటున్నారు దృష్టి ప్రతినిధులు. బ్రతికినంత కాలం బాల్యాన్ని హ్యాపీగా గడిపే విధంగా చర్యలు చేపడుతున్నామని చెబుతున్నారు. అయితే ఓ మంచి కాజ్ కోసం ప్రయత్నిస్తున్న దృష్టి సంస్థకు రోటరీ క్లబ్ తో పాటు రిలయన్స్ సంస్థలు ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి. దృష్టి సంస్థ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు రిలయన్స్ కమ్యూనికేషన్ సిఇఓ ఇంతియాజ్ ఖాన్. ప్రాణాంతక వ్యాధుల బారిన పడిన చిన్నారుల కష్టాలను తెలుసుకుని ఏర్పాటు చేసిన ఇలాంటి సంస్థలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. Very highly emotional kind of a organization that she's running. This is about children who have no hope of living. Medically, they do not have any hope of living beyond a certain time. And